శాటిలైట్ జర్నలిస్టులకి నా ధన్యవాదాలు. మా ప్రతి తరంలో ఈ వారసత్వపు హక్కులు వారసులకి బదిలీ చేయడం ఆనవాయితీ. అలానే ఇప్పుడు కూడా మాకు సంబంధించిన ఆస్తులు, వ్యాపారాలు అన్నీ కూడా మా ముని మనవరాలు విహారి కూతురు పేరు మీద త్వరలోనే మార్చి రాయబోతున్నాను. ఈ ఆనందకరమైన విషయాల్ని మీ అందరితో పంచుకోవాలని మీ అందరినీ పిలిచి ఈ విషయాన్ని చెప్తున్నాను. భక్తవత్సలం గారు, మీరు ఇలాగే ఇంతకు ముందు మీ కుటుంబం ఆస్తులు బదలాయించుకున్న తర్వాత మీ కొడుకు హరికృష్ణ గారిని కోల్పోయారు. ఆ కేసు కూడా ఇంతవరకు తేలలేదు. మిస్టరీగా ఉండిపోయింది. అది తెలిసి కూడా ఏ భయం లేకుండా ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు? మా నాన్నగారి మరణానికి ఆస్తుల వ్యవహారానికి సంబంధం లేదు. మా నాన్న చావుకి కారకుల్ని ఎవ్వరిని వదిలే ప్రసక్తే లేదు. ఆ కారణంగా మా తాతయ్య నిర్ణయం ఆగిపోదు. ఇప్పుడు మా బిజినెస్లో మా కుటుంబానికి అండగా నేనున్నాను. ఈ విష్ణు విహారిని దాటి ఈగను కూడా మా వాళ్ళని తాకనివ్వను.